లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెను దరిద్ర దేవత అని, జ్యేష్ఠ దేవత అని అంటారు. సిరిసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయానికి చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి, జ్యేష్ఠ దేవత మాత్రం దీనికి వ్యతిరేకం. పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తర్వాత హాలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించాడు. పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తరువాతే వివాహం తాను చేసుకుంటానని అంటుంది. దీంతో దరిద్ర దేవతకు తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లి ఆడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉద్దాల మహర్షి ఒప్పుకుని దరిద్ర దేవతను వివాహం చేసుకుంటాడు. దరిద్ర దేవతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. మన ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే ఇంటి ముందు ఉన్న వాటికి తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. లక్ష్మీదేవి ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు. కాబట్టి దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి దరిద్ర దేవతకు అస్సలు పడదు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట ఉండరు. ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి. దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతికి భంగం కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను, చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చెత్త బుట్టలు, చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది. ఇంటి ప్రధాన ద్వారం నుండి దేవతలు ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను, చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగో ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. ఎప్పుడూ నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు జరగని ఇండ్లల్లో, భార్యాభర్త మధ్య గొడవలు జరిగే ఇండ్లల్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే ధూపాన్ని కూడా వేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును, కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. కర్పూరంలో గులాబీని కాల్చి పూజ చేసి మీ సంపద పెరుగుతుంది. కలశం సంపదకి గుర్తు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఓ కలశాన్ని ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆగిపోతుందని అంటున్నారు. తులసిని పెంచేవారు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నీరు పోయాలి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు కొయ్యకూడదు. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడకకుండా ఉంచుతారు. ఇది దరిద్రానికి హేతువని వాస్తు శాస్త్రం చెబుతుంది. భోజనం చేసిన తర్వాత
పాత్రలు కడగకుండా మురికిగా ఉంచటం వల్ల వాటిపై శని దృష్టి ప్రభావం పెరుగుతుంది. కిచెన్ను ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పని చేసినా సంతృప్తికరమైన ఫలితాలు రావు. కాబట్టి కిచెన్లో ఉన్న పాత్రలను పగలైనా రాత్రైనా ఎప్పటికి అప్పుడే కడుక్కోవడం వల్ల ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా అశుభ సంకేతాలను ఇస్తుందని, ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారని, ఇలాంటి వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా కాళ్ళు నేలకు రాస్తూ నడవడం, కాళ్ళు ఊపుతూ కూర్చోవడం చేయకూడదని సూచిస్తున్నారు. నిద్ర లేచిన తరువాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తరువాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. దుప్పటి మడత పెట్టకపోతే దరిద్రదేవత వచ్చి కూర్చుంటుందట. అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే. ముఖ్యంగా ఇంటి దగ్గరికి పావురాలు వచ్చి అరుస్తాయి. మీ ఇంటి పరిసరాల్లో పావురాలు అరిస్తే దరిద్రదేవత ఉన్నట్టే. అలాగే కాకులు మన ఇంట్లోకి వచ్చినా దరిద్రదేవత మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం. అలాగే తప్పకుండా శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేయాలి. శనివారం రోజు పూజ చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి. అలాగే ఇంటిని ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపు, తూర్పు వైపు నుండి పడమర వైపుకు ఊడ్చుకోవాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వచ్చేలా ముగ్గును వేయకూడదు. దీనిని దైవ సంబంధిత కార్యక్రమాలలో మాత్రమే ముగ్గుగా వేయాలి. అందరూ తొక్కే ప్రదేశంలో స్వస్తిక్ గుర్తును వేయకూడదు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించడంలో ఉప్పు కీలకంగా పనిచేస్తుంది. ఇది మనపై చెడు దృష్టిని కూడా తొలగిస్తుంది. మీరు స్నానం చేసే సమయంలో బకెట్లో కొద్దిగా ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే సానుకూల ఫలితాలొస్తాయి. అయితే ఆదివారం రోజున మాత్రం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి హాని జరగొచ్చు. అలాగే ఉప్పును ప్యాకెట్లలో ఉంచొద్దు. ఏదైనా గిన్నె పాత్రలో ఉంచాలి. మీ ఇంట్లో దరిద్రదేవత తాండవం చేస్తుంటే ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆవాల ఆకులను ఓ నీటి కుండలో వేయాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదృష్టం నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యపరమైన సమస్యలు దూరమవుతాయి. మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు. దరిద్రదేవత ఇంట్లో ఉంది అంటే ఆ ఇల్లు కళ తప్పిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న మనుషులకు కూడా తరచూ ఆరోగ్యం పాడవుతుంది. ఎంత సంపాదించినా నిలవదు. ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో నుండి దరిద్రదేవత వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మనం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.